యుద్ధం వేళ రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనమైన ట్వీట్ అయితే చేశాడు. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. బట్ దానివల్ల కొన్ని పరిణామాలకు కూడా దారి తీసింది. ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. అసలు వివరాల్లోకి వెళ్తే ఇదేమో అమెరికా వచ్చేసి క్రిస్టియన్ దేశం అండ్ ఇరాన్ వచ్చేసి ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ దేశం. అయితే యుద్ధం ఇప్పుడు క్రైస్తవ మతానికి ఇస్లాం మతానికి మధ్య జరుగుతూ ఉంది. ఎవరు గెలిస్తే నేను ఆ మతంలోకి మారిపోతా అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు. చాలామంది యుద్ధాన్ని కూడా మీరు ఇలా క్యాష్ చేసుకోవడం పద్ధతిగా లేదండి, ప్రతిదీ మీరు పబ్లిసిటీ కోసం ఎలా వాడతారు, ఇప్పుడు అందరూ కూడా మీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఓవైపు యుద్ధం చాలామంది చనిపోతూ ఉంటే మీకు ఇప్పుడు పబ్లిసిటీ అవసరమా అని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటే, ఇంకొంతమంది ఇది పబ్లిసిటీ స్టంట్లే, ప్రతి దాంట్లో ఆయన వేలు పెడతాడు, ఇంకేదో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, ఓకేనా. ఇప్పుడు వచ్చింది అసలు. అయితే రామ్ గోపాల్ ట్వీట్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నేను నాస్తికుని కాబట్టి అని మెన్షన్ చేశాడు ఆల్రెడీ. కానీ ఆయన నాస్తికుడు అయితే కావచ్చు, ఈ రాసిన నాస్తికుడే, కానీ చదివే వాళ్ళందరూ నాస్తికులు అవ్వాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు అవును కదా, మేము అనవసరంగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధం అని అనుకుంటున్నాం, కానీ ఇక్కడ రెండు మతాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఒక క్రైస్తవ మతం తరఫున అండ్ అలాగే ఒక ఇస్లామిక్ మతం తరఫున యుద్ధం జరుగుతూ ఉంది. ఇంత సింపుల్ లాజిక్ పాయింట్ వర్మ చెప్పేంతవరకు మేము ఎలా మర్చిపోయాము అని చెప్పి చర్చిల దగ్గర లేకపోతే ఇంకెక్కడో స్కూల్స్ దగ్గర కాలనీస్లోనో బయట వాటెవర్ క్రైస్తవ మతం వర్సెస్ ఇస్లామిక్ మతం లాగా తయారైంది. ఒకప్పుడు హిందూ ముస్లిం కొట్టుకునే వాళ్ళు అని విన్నాం. చాలా తర్వాత మొన్న బాబ్రీ మసీద్ దగ్గర నుంచి అయోధ్య రామాలయం కట్టినప్పటి నుంచి రీసెంట్గా కేరళ ఫైల్స్ సినిమాలు లాంటి సినిమాలు రిలీజ్ అయినా, ఇంకేవేవో కొన్ని రకరకాల సెగ్మెంట్స్ జరిగిన, కోవా బన్ను ఇంకా చెప్పాలి అంటే, వీటన్నిటికి కూడా ఏంటంటే హిందూ వర్సెస్ ముస్లిం గొడవలు జరిగాయని చెప్పేసి విన్నాం. ఇప్పుడు కొత్తగా అంత పెద్ద యుద్ధం సాక్షిగా క్రైస్తవ మతం ప్లస్ ఇస్లామిక్ మతం మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుందని చాలామందికి అర్థమయ్యి ఇప్పుడు వీళ్ళు కూడా మూతులు తిప్పేసుకుంటున్నారు బయట కనిపించిన ప్రతి చోటల్లా. సరే నువ్వు అది కదా అని చెప్పేసి. ఎవరికి ఏం పుడుతుందో ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, కానీ నిజంగా ఆయన మానాన సింపుల్గా ఒక ట్వీట్ రాసుకున్నాడు. అది ఆయన ఇష్టం, తన వ్యక్తిగత అంశం. యుద్ధం గురించి అందరూ ఒకలాగే స్పందించాలని లేదు, స్పందించాలి అంటే ఒక రకంగా స్పందించాలి, అయితే న్యూట్రల్గా ఉండాలి లేదా ఎవరో ఒకరికి సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా అక్కడ ఆయన చూసిన ఒక అంశాన్ని తను రాయడం జరిగింది. దాన్ని కూడా పట్టుకొని మళ్ళీ అసలు విషయం ఇది కదా అని కొత్త విషయాన్ని నేర్చుకొని అసలు దాన్ని ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళి, అంటే వీళ్ళు చూస్తారేమో ఎప్పుడెప్పుడు ఏ అంశం వస్తుందా, మేము కొట్టుకు చావాలా అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళకి దొరికింది, సరే కొట్టుకు చావండి, నష్టమేం లేదు. థ్యాంక్ యూ సో మచ్.